నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేస్తున్నటువంటి పర్యటనలపై టీడీపీ నేతలు, అదేవిధంగా కూటమిలోనే ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా టీడీపీ అనుకూల వర్గం మీడియా విష ప్రచారానికి తెగబడుతుందని కూడా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్నటువంటి పర్యటనలకు కనీసం అనుమతులు ఇవ్వకపోగా హెలికాప్టర్కు, అదేవిధంగా ఆయన పర్యటనలో పర్టికులర్గా కొన్ని వెహికల్సే ఉండాలి, కొంతమందితోనే వెళ్ళాలి, 500 మందితో మాత్రమే సభ పెట్టాలి అనే ఆంక్షల మధ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున ఆంక్షలు, అదేవిధంగా అడుగడుగున అనుమతి నిరాకరణ నేపథ్యంలోనే ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా వేల సంఖ్యలో జనం ఆయన చుట్టుముడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాతే ఆ సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఏకంగా 100 మంత్రులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. సో మొత్తం మీద ఆయన వెళ్తే తప్ప సమస్యలకు సొల్యూషన్ దొరికేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదనే చెప్పవచ్చు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ తర్వాత దాదాపు కొన్ని రోజుల పాటు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ముఖ్యంగా టీడీపీ అనుకూల వర్గం మీడియాలో ఒక్క కథనం రాకపోవడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు స్ప్రెడ్ కావడంతో సాయి కృష్ణ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ తర్వాత పూర్తిగా దానిపై ఒక సిట్ ఏర్పాటు చేసి సిఐ నాగరాజు, కృష్ణలంక సిఐ నాగరాజును కస్టడీకి తీసుకొని 3 కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ క్రెడిట్ అంతా తమదే అని చెప్పి కూడా చంద్రబాబు మర్నాడే ఆ కుటుంబ సభ్యులను స్వయంగా తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. సాయి కృష్ణ కస్టోడియల్ లాకప్ డెత్ కానీ, అంతకుముందు గుంటూరు పర్యటనలు కావచ్చు, అదేవిధంగా వైజాగ్ పర్యటనలు కావచ్చు, ప్రతి పర్యటనలో మాత్రం పచ్చ మీడియా మాత్రం విషం కక్కుతూనే ఉంది. అందులో భాగంగా నిన్నటి విశాఖ టూర్ మొదలు పెడితే తాజాగా భీమవరం కావచ్చు, ఇక ముద్రగడ పద్మనాభం చనిపోయిన పరామర్శకు వెళ్ళినటువంటి కిర్లంపూడి టూర్ కావచ్చు, వీటన్నిటిని కూడా విషం కక్కుతున్నటువంటి సందర్భాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. జనం రావట్లేదు, అదేవిధంగా జనం రావట్లేని పెద్ద ఎత్తున విష ప్రచారాన్ని దిగుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఏఐ వీడియోలతోని ప్రజలను మభ్యపెడుతున్నారని కూడా విమర్శిస్తున్నారు. కానీ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు మాత్రం టీడీపీ అనుకూల మీడియాపై పూర్తిగా తీవ్ర స్థాయిలో తిడుతున్నటువంటి పరిస్థితి. ఇసుకేస్తే రాలనంత జనం మధ్య వైసీపీ అధినేత జగన్ పర్యటన కొనసాగుతుంటే కనీసం టీడీపీ అనుకూల వర్గం మీడియాకు కనపడడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఇటీవల గుంటూరు పర్యటనకు వెళ్ళారు. తాడేపల్లి నుంచి కేవలం 30 కిలోమీటర్ల వ్యవధికే దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పట్టింది. మరి పబ్లిక్ లేకుండా 6 నుంచి 7 గంటల సమయం ఎలా పడుతుందని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగినప్పుడు కూడా తాడేపల్లి నుంచి జోగి రమేష్ నివాసం కేవలం 13 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అక్కడికి కూడా దాదాపు 5 గంటల ఆలస్యం జగన్ పర్యటన కొనసాగింది. ఇవన్నీ ఏవి కనపడనట్లుగా పచ్చ మీడియా వ్యవహరిస్తుందనేది వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేది ఎంత నిజమో, తనను ఎవరు చూడట్లేదన్నది ఎంత నిజమో, పచ్చ మీడియా కూడా జగన్ విషయంలో అదే విధంగా విష ప్రచారం చేస్తుందని కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక ప్రతిదానికి మోకాలికి బోడిగుండుకు లింకు పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. భీమవరంకి వెళ్ళినా భీమవరంలో జనం లేరు, అదేవిధంగా కిర్లంపూడికి వెళ్ళరా, ముద్రగడ పద్మనాభం విషయంలో ఆయన పరామర్శిస్తారా లేదా, పార్థిక దేహానికి నివాళులు అర్పిస్తారా లేదా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో టీడీపీ అనుకూల మీడియా పెట్టిందంటే జగన్పై ఏ స్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారో టీడీపీ కూటమి నేతలు, అదేవిధంగా పచ్చ మీడియా సందర్భించి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నెటిజన్లు జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ తిరుపతి వేదికగా ఒక హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకే ఆ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు అనేది అక్కడ సోషల్ మీడియాలో జరిగినటువంటి సారాంశం. దాన్ని కూడా వైసీపీ అధినేత జగన్కు ఆపాదించేటువంటి కుట్ర జరిగింది. స్వయంగా పచ్చ మీడియాలో ఉన్నటువంటి ఒక అనుకూల ప్రధాన పత్రికలో రా పేరుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ నెల 18న ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఉంటుంది.
అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి దాని వెనుక వైసీపీ నేతలు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న కట్టుకథలను కూడా ఆ పత్రిక అల్లింది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పచ్చ మీడియా చేస్తుందనేది కూడా బహిరంగ రహస్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యలపై ప్రశ్నించే వారి అరెస్టులతో పాటు ఇతరత్ర ఏవైతే సూపర్ 6, సూపర్ 7 పథకాలతో ప్రజలను మభ్య పెడుతూ నెట్టుకొస్తున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలపై డైవర్షన్ చేసేందుకే ఇటువంటి పాలిటిక్స్ తెరపైకి టీడీపీ కూటమి నేతలు తో పాటు టీడీపీ అనుకూల మీడియా చేస్తుందనేది కూడా బహిరంగ రహస్యంగా చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ విషయానికి వస్తే సాయి రూప్ అనే వ్యక్తి రావ్ అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన టీడీపీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కూడా అంటే ఏదైతే చంద్రబాబును టీడీపీని భుజాన మోస్తున్నటువంటి ఒక ప్రధాన శాటిలైట్ ఛానల్తో పాటు పత్రిక ఉన్నటువంటి ఛానల్లోనే స్వయంగా ఆ సాయి రూప్ నిన్న మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. తాను వైసీపీ చెందిన వాడిని కాదు, టీడీపీ కార్యకర్తను కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాము ఊరు వాడ కార్యక్రమం పేరుతో ప్రజలకు సేవ చేసేందుకు ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారని కూడా ఒక ఇన్విటేషన్ కూడా రూపొందించామని కూడా ఆయన చాలా స్పష్టంగా నిన్న వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సో ఆయనకు వెనుక ఉన్నది కూడా వైసీపీ అధినేత జగన్ అనే కోణంలో కూడా వార్తలు, కథనాలు, అదేవిధంగా వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మొత్తానికి వైసీపీ అధినేత ఎక్కడ ఏ పర్యటన చేసినా కూడా దానిపై దుష్ప్రచారం చేయడం, ఆయన ప్రెస్ మీట్లో ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడితే దాన్నే పట్టుకొని ట్రోల్ చేయడం అనేది పచ్చ మీడియాకు, అదేవిధంగా టీడీపీ నేతలకు అంటే అలవాటుగా మారిందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. ఒక్కసారి అంటే ఒక సామెత ఉంటుంది, పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టుగా ఇసుకేస్తే రాలనంత జగన్ మీటింగ్లకు వస్తుంటే కానీ పచ్చ మీడియాకు, టీడీపీ నేతలకు ఎందుకు కనబడడం లేదన్న చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ నిజంగా జగన్ పర్యటనకు జనమే రాకుంటే పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? పోలీసులే స్వయంగా ఉన్నతాధికారులు చెప్తున్నారు జగన్ వస్తే హెవీ క్రౌడ్ ఉంటుంది, సో ఆ క్రౌడ్ను కంట్రోల్ చేసే పరిస్థితి మాకు ఉండదు, అందుకే పర్మిషన్లు ఇవ్వలేకపోతున్నామని డైరెక్ట్గా డీజీపీ నుంచి మొదలు పెడితే సిపిల వరకు చెబుతున్నటువంటి మాట. మరి వాళ్ళు చెబుతున్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెబుతున్న మాటలే ఆ మీడియాకు తలకెక్కడం లేదా అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినటువంటి జగన్కు బయటికి రావడానికి, అంటే మిర్చి యార్డ్ నుంచి బయటికి రావడానికి దాదాపు 2 గంటలు పట్టిందంటే ఆశ్చర్యం కలగక మానదు. పూర్తిగా పోలీసులు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి జనప్రపంచాన్ని కంట్రోల్ చేయక, క్రౌడ్ను కంట్రోల్ చేయలేక పూర్తిగా పోలీసులు చేతులెత్తేశారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో స్వయంగా పోలీసులే ఒక వైపు చెబుతుంటే మరి కూటమి నేతలు, పచ్చ మీడియా ఎంతకాలం ఇలా ప్రజలను మభ్యపెట్టి విధంగా వార్తలు రాస్తారన్నది కూడా జనంలో జరుగుతున్నటువంటి చర్చ.